ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇది దీపావళి కదా, ధూమ్ ధామ్ గా బిగ్ బాస్ దీపావళి ఈవెంట్ ని రెడీ చేశాడు. అందరూ కూడా కొత్త కొత్త సినిమాల వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి వచ్చారు. అలాగే జటాధర మూవీ టీం వచ్చి కాసేపు సందడి చేసింది. ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ కూడా చక్కగా డాన్స్ వేస్తూ వాళ్ళని అలరించారు, మనల్ని ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత ఆది వచ్చి మీ ఆట ఎలా ఉందో అని చెప్పి తన స్టైల్లో మాటల తూటాల్ని పేల్చి అందరినీ ఎంటర్టైన్ చేసి వాళ్ళకి హింట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతేకాదు బిగ్ బాస్ లో చిన్న చిన్న టాస్క్లు పెట్టి వాటిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి గెలిచిన వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ వీడియోని లేదా వాళ్ళ ఫ్యామిలీ ఆడియోని పంపించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తల్లి కొడుకులు అదేనండి, మన సంజన ఎమాన్యుయల్ రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ విషెస్ ని తెలియచేయడంతో చాలా హ్యాపీగా అనిపించింది. సంజన పిల్లలైతే చాలా క్యూట్ గా ఉన్నారు. ఇమాన్యుయల్ అయితే చాలా ఏడ్చేశాడు. వాళ్ళని మాట్లాడుతూ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, నీ టపాసులు పక్కన పెట్టాము, నువ్వు వచ్చాక కాల్చుకో అని చెప్పాడు. అయితే పక్క నుంచి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి తన లవర్ చెప్పడంతో తను చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే తను మీడియా ముందుకు రాకూడదని అనుకుంది, అందుకే తను మీడియా ముందుకి రాలేదు. ఈ దీపావళికి నువ్వు లేకపోయినా తను వచ్చి మాకు ఆ లోటు తీరుస్తుంది అని చెప్పారు. సో ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యి ఏడవటం జరిగింది. ఇంట్లో ఇదంతా ఒక పక్కన పెడితే టాస్క్లు ఆడిస్తూ ఆ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటూ మీరందరూ నా టపాసులు అని నాగార్జున ఎంతో ఆప్యాయంగా హౌస్ మేట్స్ తో మాట్లాడటం జరిగింది. ఇదంతా ఏదేమైనప్పటికీ కూడా పండగైనా కూడా ఎలిమినేషన్ తప్పదు కదా. సో ఈసారి ఎలిమినేషన్ లో ఎవరొస్తారని చూసేసరికి చివరికి రాము, సింగర్, అలాగే డెమోన్ అండ్ భరణి మిగిలారు. సో వాళ్ళ ముగ్గురు మిగిలేసరికి తనుజాకి ఒక రకమైన టెన్షన్ పట్టుకుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా రాలేదు కాబట్టి తను ఎంతో టెన్షన్ గా బాధతో ఉంది. అండ్ దివ్య కూడా భరణి ఎక్కడ వెళ్ళిపోతాడో అని టెన్షన్ లో ఉంది. ఎందుకంటే కిందటి వారంలో దుబాయ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, అలాగే యూకే నుంచి వచ్చిన వాళ్ళు భరణితో మాట్లాడుతూ మీరు ఇలాగా బాండింగ్స్ ఏర్పరచుకుని గేమ్ ని సరిగ్గా ఆడట్లేదు, సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి, మిమ్మల్ని గేమ్ లో ఉంచకూడదు అనుకుంటున్నామని చెప్పేసి డైరెక్ట్ గా భరణి మొహం మీదే చెప్పారు. అయితే నా ఆట తీరు మార్చుకుంటానని భరణి చెప్పాడు. అయితే ఇంట్లో భరణి ఒక రకంగా బాగానే ఉంటాడు. ఎక్కడైతే ఈ కూతురు బాండ్ ఏర్పరచుకున్నాడో అందరూ ఒక సింపతి ఫాము గేమ్ లో వాళ్ళ మీద ఒక స్పెషల్ అటెన్షన్ చూపించడంతో తనని టార్గెట్ చేసి స్టాప్ కంటెస్టెంట్ అయిన భరణిని బయటికి పంపించారు. దివ్య లోపలికి వచ్చినప్పుడు భరణి గారిని ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది. ఒక్కసారి మీరు చూసారా, భరణి ఫస్ట్ ప్లేస్ లో ఉండాల్సిన వ్యక్తి, కప్పు కొట్టాల్సిన వ్యక్తి. కానీ ఈ తనుజ దివ్య వల్లే తన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తనకున్న కోపాన్ని అణుచుకుంటానని వాళ్ళ మదర్కి అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళ గురువుకి ప్రామిస్ చేసి రావటం వల్ల ఇంట్లో ఉన్నప్పుడు హౌస్లో వాళ్ళ రియాలిటీనే చూపించాలి. తను బాగా కోపం కాబట్టి అక్కడ ఎవరి మీద అరిచేస్తాడో అని ఆ కోపాన్ని చూపించకూడదని ప్రామిస్ చేసి వచ్చి తను నెమ్మదిగా సాంత్వనంగా ఉండి ఆటను పోగొట్టుకున్నాడు. నిజంగా తనలాగే కోపంగా ఉండి రూల్గా ఆట ఆడుంటే భరణియే గెలిచిండేవాడు. కానీ అనూహ్య రీతిలో బిగ్ బాస్ లో ఏమైనా జరగచ్చు కదా. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ప్రెషర్ బాగా పెరిగిపోయింది. సో ఇక్కడ సింగర్ రాము అండ్ భరణి చివరికి మిగిలారు. డెమోన్ అసలు డెమోన్ వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు, కానీ డెమోన్ సేవ్ అయ్యాడు. సో వీళ్ళిద్దరూ మిగిలేసరికి తనుజాకి టెన్షన్ వచ్చి ఏడవడం స్టార్ట్ చేసింది. వెంటనే నాగార్జున నువ్వు కన్ఫెషన్ రూమ్ లోకి రా, నాతో పర్సనల్ గా మాట్లాడదు గాని అని చెప్పి అనగానే ఏంటమ్మా ఎందుకు ఎడుతున్నా, నా ఫ్యామిలీ బాగా గుర్తొస్తుంది, దివాళీ కలిసి అండ్ ఇంట్లో నాకు ఫ్యామిలీ లాగా భరణి, సో భరణి నాన్న వెళ్ళిపోతుంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అని అంటే ఈ ఎమోషన్స్ కి నువ్వు దూరంగా ఉంటే మంచిది, నీ ఆట మీద ఫోకస్ పెట్టు అని చెప్పేసి ఆ బాండింగ్స్ వల్లే భరణి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నాడని నాగార్జున చెప్పడం జరిగింది. సో దివ్య కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఇద్దరిని లాన్ లో ఉంచి ఇమాన్యుయల్ కి నీకు పవర్ స్టార్ ఉంది కదా, ఎవరైనా సేవ్ చేస్తావా అని అడిగారు. కానీ ఇమాన్యుయల్ బాగా తెలివిగా ఆలోచించాల్సి ఉండేది. రాముకి బానే ఉంది గేమ్ కాబట్టి తనకు ఓట్లు పడతాయి, భరణికే ఓట్లు పడవు కాబట్టి సేవ్ చేయాల్సి వస్తే భరణిని సేవ్ చేయాలి. కానీ భరణిని సేవ్ చేస్తే ఓట్ల ద్వారా సేవ్ అయిన రాము బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి అలా కాకుండా ఇద్దరిని ఉంచేసే పరిస్థితి ఉన్న అర్థం కాలేదు. కానీ తనకైతే భరణి ఆట వెనకపడింది కాబట్టి రామునే సేవ్ చేయాలని అనుకున్నాడు. తీరా
సరే నీకున్న ఇంకో 2 పవరాస్త్రాలకు సంబంధించి ఆ పవర్స్ ఉంటాయి. అవి తర్వాత వీక్స్‌లో నువ్వు యూజ్ చేసుకోవచ్చు. సేవింగ్ అస్త్రాల్లో ఉన్న సేవింగ్ మాత్రం అయిపోయిందని చెప్పాడు. సో, రాముని సేవ్ చేయాలనుకుంటున్నాను అనగానే రాముని సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓట్లలో ఎవరు గెలిచారని చూపించుకున్నైతే రాముయే సేవ్ అయ్యాడు. అండ్ పవరాస్త్రాన్ని కూడా రాముకే యూజ్ చేయడం వల్ల 2 కూడా రాముకే కన్వర్ట్ అయ్యి భరణి ఇంట్లో నుంచి సడన్‌గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ గెస్ చేశారు భరణియే వెళ్తారని. కానీ భరణి వెళ్ళకుండా ఉంటే బావుండేదని కూడా అనిపిస్తుంది. రీతు కోసం డెమాన్ ఆగిపోయాడా? లేదా డెమాన్‌కి ఓట్లు బాగా పడ్డాయో తెలీదు గానీ భరణిని మొదటి నుంచి బాగా ఆడట్లేదు అని ఎలివేట్ చేయడం వల్ల తనకి ఓట్లు తగ్గిపోయాయని అనుకోవచ్చు. కానీ యాక్చువల్‌గా భరణి ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. భరణి వెళ్ళిపోతుంటే దీపావళి ఇప్పటిదాకా సంతోషంగా ఉన్న హడావిడంతా పోయి ఏడవడం స్టార్ట్ చేశారు. తనూజ ఏడుపు చూస్తుంటే చూసే జనాలు కూడా ఏడ్చారు. ఇక దీపావళికి ఆ విషయం పక్కన పెట్టి భరణి వెళ్ళిపోతుంటే అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. యాక్చువల్‌గా ఇంట్లో ఇద్దరే కన్నీళ్లు పెట్టుకున్నారు. దివ్య ఏడుస్తున్నా కూడా అంత రిలేటెడ్‌గా హార్ట్‌ఫుల్‌గా ఏడుస్తున్నట్టు అనిపించలేదు. అంత రిలేటెడ్‌గా అనిపించలేదు. కానీ తనుజ భరణి వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చే సీన్ చూస్తుంటే వ్యూయర్స్‌కి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇంట్లోంచి భరణి ఔట్ అయిపోయాడు. ఈ దీపావళికి భరణికి ఆహ్, పెద్ద బాంబే పేలిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బయటకొచ్చాక కూడా శివాజీ బజ్‌లో "నువ్వు ఇలా ఆడితే ఏమన్నా ఉంటదా? నీ బాండింగులు పెట్టుకొని ఆటని పోగొట్టుకున్నావని" చెప్పి మొహం మీదే చెప్పాడు. "నేను బాండింగ్ వరకు ఉన్నాను గానీ ఆట వరకు ఆడానని" చెప్పి తను చెప్పినా, "నీ ఆట కనిపించలేదు. అందుకే నువ్వు బయటున్నావని" చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీ ఒపీనియన్ ఏంటనేది తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.